నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి. మనమంతా జనమై మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు. క్యూలైన్ల వద్ద అదుపు తప్పిన పరిస్థితి. లాఠీ చార్జ్. జనజాతరను తలపించిన బస్టాండ్ ప్రాంగణం. తల్లులను దర్శించుకున్న గవర్నర్ మీనాక్షి నటరాజన్. విఐపీల తాకిడి పెరగడంతో భక్తులకు ఇబ్బందులు. 15 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. ఈ సమ్మక్క సారలమ్మ జాతరలకు సంబంధించిన ఈ వ్యవహారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వమే దగ్గరుండి అన్నీ అరేంజ్ చేసింది, అన్నీ చూస్తూ ఉన్నది. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ముందు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడారంటే, కుంభమేళాల మహారాష్ట్రలో కుంభమేళ ఎట్లయితే జరిగిందో ఆ కుంభమేళ ఏ రకంగా అయితే వసతులు కల్పించిందో గవర్నమెంట్ కుంభమేళలో, మన సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా అట్లాంటివి వసతులే కల్పిస్తాము, గవర్నమెంట్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పేసి సపరేట్ బడ్జెట్ కూడా పెట్టింది గవర్నమెంట్ సమ్మక్క సారలమ్మ జాతర కోసం. పెట్టి ఎన్ని అరేంజ్మెంట్ చేసినా కూడా భక్తులకు ఒక రకమైన ఇబ్బందే జరిగింది అని ఇక వార్త కనిపిస్తున్నది. ప్రభుత్వం అవకతవకలు జరిగినట్టు అంటే ప్రభుత్వము అరేంజ్మెంట్లలో ఫెయిల్ అయినట్టే కదా. భక్తులకు ఇబ్బంది జరిగింది అంటే ఇప్పుడు కోట్ల మంది వచ్చిన కుంభమేళానే అంత సాఫీగా జరిగిపోయింది కుంభమేళా ఆ వ్యవహారాలన్నీ. కానీ లక్షల మంది వచ్చిన ఈ సమ్మక్క సారలమ్మ జాతర విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఫెయిల్ అయినట్టే కదా. భక్తులకు ఇబ్బంది కలిగిందంటే మళ్ళా దేవుని మొక్కనీకి వచ్చిన భక్తులను సమ్మక్క సారలమ్మ జాతరకు మొక్కనీకి వచ్చిన భక్తులపైన లాఠీచార్జ్ చేశారు అంటే టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే. 100% గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే. భక్తులపైన లాఠీచార్జ్ చేయడం ఏంది? చూడండి, క్యూలైన్ల వద్ద అదుపు తప్పిన పరిస్థితి, దానికి లాఠీచార్జ్ అంట. ఇప్పుడు విఐపీల కోసం ఏమో పెద్ద పెద్ద లైన్లు వేసేసి పొండిగా మీరు అని చెప్పేసి వాళ్ళకి వదిలేస్తారు. ఈ జనరల్ భక్తులకు మాత్రం కిలోమీటర్ మేరలో లైన్ నిలబెడతారు. లైన్ నిలబెట్టి వాళ్ళు తిండి తిప్పలు మానేసి లైన్ నిలబడాలి. లైన్ నిలబడి మళ్ళా కరెక్ట్ లైన్ పొడితే మళ్ళీ దేవుని దగ్గరికి వస్తే మాత్రం మళ్ళీ పరిస్థితి అదుపుతామని చెప్పి లాఠీచార్జ్ చేయాలి. అంటే వాళ్ళు నిలబడాలి, మొక్కడం కోసం చేసి మళ్ళీ మీతో దెబ్బలు తినాలి. ఇదన్నమాట పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు గిట్లున్నాయి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇలా ఫెయిల్ అయినట్టే కదా అరేంజ్మెంట్లలో. కుంభమేళా లెవెల్లో అరేంజ్మెంట్స్ చేస్తామన్నారు. మరి ఏమి అరేంజ్మెంట్స్ అయినాయి? కుంభమేళలు ఇంకా కోట్ల మంది వచ్చారు, ఇక్కడ లక్షల మందిని మీరు కంట్రోల్ చేయలేకపోతారు. ఇంకా కోట్ల మంది ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు మీరు? ఇదే గవర్నమెంట్లు ఆచితూచి అడిగడం కానీ గవర్నమెంట్లో అరేంజ్మెంట్లలో సక్సెస్ కావడం కానీ అంత ఆషామాషి విషయం కాదు. రుద్దుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ చేయలేకపోతే ఫెయిల్ అయినట్టే. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అధికారికంగా జరిపించే ఈ జాతర విషయంలో 100% ఫెయిల్ అయినట్టు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు భక్తుల పైన లాఠీచార్జ్ చేయడం ఏంది? భక్తులు రావడం కోసమే కదా మీరు అరేంజ్మెంట్ చేసింది. భక్తులు రావడం కోసమే కదా మీరు అన్ని కోట్లు ఖర్చు పెట్టింది. ఆడ అన్నీ వేసి ఈరోజు పరిస్థితి ఏంది? మళ్ళీ సేమ్ అదే పరిస్థితి. దుబ్బుకొని తన్నుకొని మళ్ళీ ఉల్టా మీతోటి కొట్టించుకునే పరిస్థితి. ఇదన్నమాట సంగతి. చూద్దాం, మరో వార్త చూద్దాం. కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో కాలయాపన. కాంగ్రెస్ బీఆర్ఎస్ల లోపాయకారి ఒప్పందం. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శలు. బీఆర్ఎస్కు సంబంధించి రామచంద్రరావు గారు హాట్ కామెంట్సే చేశారు. ఏంటంటే ఇగో చూడండి, కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని చెప్పి. అంటే వాస్తవానికి ఆయన అడిగే ప్రశ్నలో కూడా వాస్తవం ఉన్నది. ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఈ కేసు అసలు ముందుకు తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు ముందుకు తీసుకొచ్చి విచారణ పేరుతోటి 2 సంవత్సరాలు కాలయాపన చేసింది. 2 సంవత్సరాలు కాలయాపన చేసి ఇంకా విచారణ పేరుతోటి పొడిగిస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే జనాలకు ఏమర్థమవుతుంది? నిజంగానే ప్రభుత్వము కేసీఆర్ గారి పైనో కేటీఆర్ గారి పైనో హరీష్ రావు గారి పైనో కాన్సన్ట్రేట్ చేసిందా, లేకపోతే ఇదేదో కాలయాపన చేయడం కోసము బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయడం కోసం టైంపాస్ చేస్తుందా, లేకపోతే దీంట్లో ఎవరైనా ఇద్దరు కలిసి ఉన్నారా? రామచంద్రరావు గారికే కాదు, ఇంకా అనేక మంది కూడా ఇట్లాంటి సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు నిజంగానే ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూలా వీళ్ళు నిజంగానే దోషులైతే దోషులకు శిక్ష పడాలి. శిక్ష పడకుండా ఇంకా కూడా పెండింగ్ చేసుకుంటూ పోతున్నది అంటే దీంట్లో ఏదో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది రామచంద్రరావు గారి కామెంట్స్. ఈ ఫోన్ ట్యాపింగ్ వీళ్ళ ఇంకోటి వీళ్ళ ఆతృత కానీ
ఆనందం కానీ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూ మీతో కాకపోతే మాకు ఇవ్వండి, మేము చేస్తాం, సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి రామచంద్రరావు గారు అనేక సందర్భాల్లో కామెంట్ చేస్తారు. ఏంటంటే మీరు స్టేట్లో మీరు తెలుస్తలేరు, మేము సెంట్రల్లోకి దానికి సంబంధించిన ఊబేందో లాగుతాం, బయటికి తీస్తాం ఎవరెవరు దొంగలు అనేది అని వీళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఆ కేసు సంబంధించిన ఇష్యూలు సెంట్రల్కి అప్పయిపోండి అని. కానీ అట్లా కాదు, లేదు మేమే చేస్తామని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం పట్టుకొని ఉన్నది. చూడాలి ఏడు దాకా వస్తా అనేది, చూద్దాం మీ మాటలు ఏందనేది. ఇగో విచారణ పేరుతో కాలయాపన, బీఆర్ఎస్ మునిగిపోతున్న నావా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రశ్నించారు. నోటీసులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. శుక్రవారం రాత్రి జగిత్యాలలోని మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించిన బీజేపీ విజయ శంకరరావు సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావా లాంటిదని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కేసీఆర్కు జైల్లో పంపుతారని, కేసీఆర్కు జైల్లో డబుల్ బెడ్రూమ్ను కట్టిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించలేదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ గల్లలు ఎగరేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ అబద్ధమేనని రామచంద్రరావు విమర్శించారు. రూపాయలు 4,000 నిరుద్యోగ వృత్తి, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంటు, ఉద్యోగ అవకాశాలు, రైతు భరోసా ఎక్కడని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజం అని ధ్వజమెత్తారు. బొగ్గు కుంభకోణంలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికి పాత్ర ఉందని ఆరోపించారు. తెలంగాణకు రక్షించాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి చీము నెత్తురు ఉంటే కేసీఆర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చుడు, డబ్బు సంచులు తీసుకునుడు అలవాటుగా మారిందని ఆరోపించారు. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయంలో ప్రతి రాజకీయ పార్టీ కానీ, ప్రతి అపోజిషన్ లీడర్ కానీ ఇదే మాట్లాడుతున్నారు. ఏంటంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి వాళ్ళతోటి వేరేదేదో డిమాండ్ చేసి అది తీసుకొని సైలెంట్ అయిపోతున్నాడు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తున్నది. ఇది అరవింద్ గారు, ఎంపీ అరవింద్ గారే కాదు, అనేక మంది నాయకులు మాట్లాడారు ఈ మాట. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనేది ఆలోచిస్తే నిజంగానే ఈ విచారణ అనేది గట్టిగా చేస్తే ఈ పార్టీకి వాళ్ళు అరెస్ట్ అయి ఉండాలి. అయినా కూడా దీనికి కాలయాపన చేస్తారంటే దీంట్లో నిజంగానే ఏదో ఉందని చెప్పేసి ఇక రామచంద్రరావు గారి మాట అయినా కదా, ఇక అందరి మాట కూడా కదే. చూద్దాం, మరో వార్త చూద్దాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాట అనమాట. ఇది బాబు ఉపసంహరించుకో అని చెప్పేసి ఎవరికంటే రెబల్స్గా ఎవరైతే మేము మున్సిపల్లో పోటీ చేస్తామని చెప్పేసి వ్యక్తులు అంటారో వాళ్ళకి సంబంధించిన వార్త. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలకాయ నొప్పి ఇది. ఎందుకంటే ఆశావాహులు 10ల సంఖ్యలో ఉంటారు. మున్సిపల్ ఎలక్షన్లల్లో ఆశావాహులు 10ల సంఖ్యలో ఉంటారు. నాకు కావాలంటే నాకు కావాలి అవకాశం అని చెప్పి ఇంట్లో సిన్సియర్గా పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు ఉంటారు, ఆర్థిక బలం ఉన్నోళ్ళు ఉంటారు, ప్రజాబలం ఉన్నోళ్ళు ఉంటారు. ఇట్లా ఈ 3 రకాల నాయకులు దీంట్లో ఈ కాంగ్రెస్ పార్టీలు ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి 3 రకాల నాయకులు ఉంటారు. ఈ 3 రకాల నాయకులల్లో ఎవరికి ఇస్తారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వంకు పెద్ద తలకాయ నొప్పి. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఏంది అనేది ఏ రకంగా చూసుకోవాలంటే మందబలమో చూస్తారు, లేకపోతే ఆర్థిక బలమో చూస్తారు. ఇక పార్టీని పోషించిన నాయకుడినో, పార్టీ కోసం పాటుపడ్డ నాయకుడిని అయితే ఎట్లాగో పక్కన పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ జీవన్ రెడ్డి గారిని చూస్తున్నాం. జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఏమవుతుంది అనేది చూస్తున్నాము. పార్టీ కోసం జెండా పట్టి పార్టీని పతారా లేని టైంలో కూడా పార్టీ జెండా మోసిన నాయకులను పట్టించుకోరు ఇప్పుడు ఈ టైంలో. ఎందుకంటే ఇది ఆర్థిక బలం అన్నా కావాలి, మంద బలం అన్నా కావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది. అదైతే క్లియర్ అనుకోండి. కానీ ఇప్పుడు ఈ 3 రకాల నాయకులలో ఎవరికి ఇస్తారనే క్లారిటీ ఉండదు. ఒకరికి ఇచ్చినా కూడా మిగతా ఇద్దరు అలుగుతారు. ఇక ఎవరికి ఇచ్చినా కూడా సీరియస్గా ఒక 3 ఉండు అనుకుంటే ఆ 3 ఇట్లా ఒకరికి ఇచ్చారంటే ఇద్దరు అలుగుతారు. అలిగి ఒకరు బీజేపీతోవా, ఇంకోరు బీఆర్ఎస్తోవా పడతారు. పక్కా ఇది, దీంట్లో డౌటే లేదు. అవకాశం ఉంటే ఇంకా ఇద్దరు కూడా బీఆర్ఎస్తోనే పడతారు. ఎందుకంటే నెక్స్ట్ అధికారం బీఆర్ఎస్గా రాబోతున్నది కాబట్టి నెక్స్ట్ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఈ పార్టీ కోతరన్నా మనకు ఫ్యూచర్ ఉంటుంది, వీళ్ళకు చెంపదెబ్బ కొట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో అన్నా వాళ్ళు పార్టీ మారే అవకాశం ఉన్నది. 200% పార్టీ అయితే మారుతారు. ఎందుకంటే వాళ్ళు అవకాశాల కోసం చూస్తారు, వాళ్ళు కూడా జీవితంలో ఎదగాలనుకుంటారు. కాబట్టి పార్టీ మాకు అవకాశం ఇస్తే మేము కూడా బాగుపడతామనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుంది. ఒకవేళ అవకాశం రానట్లయితే ఇంకో పార్టీని చూసుకుంటారు. ఇది క్లియర్.
ఆ రకంగా జరుగుతుంది కాబట్టి పార్టీకి నష్టం జరుగుతుంది, మన అభ్యర్థులు ఓడిపోతారు, మన ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఫుల్ ప్రయత్నం ఇదే. రెబల్స్కి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని ఫస్ట్ కాంప్రమైజ్ చేసే పని చేస్తున్నారు. ఇక ఆత్మగౌరవం ఉండి 2 పార్టీలకు కూడా నేను ఓను అనుకున్న వాళ్ళు రెబల్స్గా ప్రయత్నం చేస్తారు. ఈ రెబల్స్గా ప్రయత్నం చేసేటోడిని ఆపే ప్రయత్నం చేస్తుందన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వం. ఇగో గదే ఈ మాట చూడండి. రెబల్స్ను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు ఉపసంహరింపజేశాకే బీఫామ్ల పంపిణీ, నామినేషన్లు వెనక్కి తీసుకునేందుకు ఫిబ్రవరి 3 దాకా గడువు, తిరుగుబాటు అభ్యర్థుల బెడద కాంగ్రెస్ పార్టీలోనే అధికం. ఇది ఊరంతా తెలిసిన విషయం. ఇది తిరుగుబాటు అభ్యర్థుల బెడద కాంగ్రెస్ పార్టీకి అధికం అనేది ఇది ఊరంతా తెలిసిన విషయం. ఎందుకంటే ఆ పార్టీలోనే స్వతంత్రంగా ఫీల్ అవుతారు అందరు, మిగతా ఏ పార్టీలో కూడా స్వతంత్రంగా ఫీల్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీలో కూడా రాష్ట్ర అధిష్టానం ఉంటుంది, ఒకరి మాట నడుస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కూడా రాష్ట్ర అధిష్టానం ఉంటుంది, ఒకరి మాట నడుస్తుంది. కానీ కాంగ్రెస్లో మాత్రం ఢిల్లీ నుంచి గల్లీ దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, కింది నుంచి మీ స్థాయి వరకు ప్రతి ఒక్కరు లీడర్ అవుతాడు. కాబట్టి ఒకరికొకరికి చెప్పే సమాధానం ఉండదు, ఒకరికొకరికి చెప్పే ఆ నిర్ణయాత్మక డెసిషన్లు అసలుకే ఉండవు. ఏంటంటే నాకు నువ్వు పొడుగా, నీకు నేను పొడుగా అనే వర్షనాలు నడుస్తుంది. రివర్స్ అయ్యే కార్యక్రమాలు కానీ, రివర్స్గా కొట్లాడే ఈ పంచాయతీలు కానీ కాంగ్రెస్ పార్టీలనే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇట్లా గల్లీ నుంచి ఢిల్లీ దాకా నేను లీడర్ అంటే నేను లీడర్ అన్నట్టు ఫీల్ అవుతారు. కాబట్టి ఆ పార్టీకి ఆ దెబ్బ. అవకాశాలు రాకపోతే కూడా ఇప్పుడు గల్లలు పడుకొని కొట్లాడే పరిస్థితి ఉంటుంది. ఆ ఫ్రీడమ్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో, ఆ ఫ్రీడమ్ ఉంటుంది, ప్లస్ అంతే ఇబ్బంది కూడా ఉంటుంది పార్టీకి. చూడాలి మరి ఎట్లా ముందుకు పోతాయి అనేది. కేసీఆర్ గారికి సంబంధించిన వాడతాం. మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూనే ఇది తలకాయ వస్తలేదో పేపర్లోకి రాసి మరి ఏందో తెలియదు. కానీ రోజు కేసీఆర్ గారి వార్త మాత్రం పక్కుంటున్నది. అది కూడా మెయిన్ పేపర్, ఇగో సగం పేపర్ కేసీఆర్ గారికి కేటాయిస్తున్నారు. అది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో. మొన్న ఫస్ట్ నోటీసులు ఇచ్చిన రోజు నేను మున్సిపల్ ఎలక్షన్లో బిజీ ఉన్నా, కొంచెం ఆరోగ్యం కూడా సహకరిస్తలేదు కాబట్టి కొంచెం టైం కావాలి, నాకు టైం అయిన తర్వాత నేను సహకరిస్తాను మీకు, కానీ కొంచెం టైం కావాలని చెప్పేసి కేసీఆర్ గారు వారిని కోరడం జరిగింది. సిట్ విచారణకు సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి సరే మేము వచ్చే ప్రయత్నం చేస్తాం, ఇంకో డేట్ చెప్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సరే వాళ్ళు మళ్ళీ అధికారులు చర్చించిన తర్వాతనో ఇంకా రకరకాల మీటింగ్స్ ఏమవుతాయో మనకు అందరికీ తెలుసు. అది అయిన తర్వాత మళ్ళీ ఏం చేసారు, లేదు మీకు రావడం కుదరదు, మళ్ళీ మీరే రావాలి సిట్ ఆఫీస్కి, వచ్చి మీరే విచారణకు హాజరైపోవాలని చెప్పేసి మళ్ళీ నోటీసులు జారీ చేశారు. అవి ఏడికి తీసుకుపోయారు, కేసీఆర్ గారి నందినగర్లో ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటికాడికి నోటీసులు తీసుకుపోయారు. ఆ ఇంటికాడ ఎవరు ఉండకపోవడంతో ఆ నోటీసులు ఏడే చేసినంటే గోడకు అతికిచ్చిపోయారంట. ఇగో మీకు సంబంధించిన విచారణకు సంబంధించిన నోటీసులు వచ్చినాయి, నోటీసులు మీరు ఏడుంటాడో తిరిగాము, మేము గోడకు అతికిచ్చిపోతాం, చూసి రండి అనే విధంగా గోడకు అతికిచ్చిపోయారంట అధికారులు. అంటే గా రకంగా ఉన్నది. మరి ఇది కక్షపూరిత రాజకీయం చేస్తున్నదా గవర్నమెంట్, లేకపోతే ఇంకేం చేస్తుంది అనేది దీన్ని బట్టి అర్థమైపోతున్నది. ఎందుకంటే ఏ అధికారిని కేసీఆర్ గారు కోరారు, ఏ అధికారి సానుకూలంగా స్పందించండు, ఏ అధికారి మళ్ళీ చర్చించిన తర్వాత మళ్ళీ మేము రాము మీరే రావాలన్నాడు, ఆ నోటీసులో చేతికి ఇవ్వకుండా మళ్ళీ గోడకు అతికేసిపోయాడు. ఇదంతా చూసుకుంటే జనాలకు ఏమర్థమవుతున్నది? దీంట్లో కేసీఆర్ గారి పైన పగ కనిపిస్తున్నదా, కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన బురదయాల ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తలేదా? దీంట్లో నిజం ఎంతవరకు ఉన్నట్టు మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే ఫస్ట్ అడిగినప్పుడు సానుకూలంగా స్పందించిన అధికారులే మళ్ళీ లేదు కుదరదు మీరే రావాలి, నువ్వు వస్తేనే మేము మళ్ళీ విచారణ చేస్తాం, వచ్చిన దాకా కుదరదు అని చెప్పేసి మళ్ళీ ఆదివారం రోజు రావాలని చెప్పేసి మళ్ళీ నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి, కేసీఆర్ గారిని రోడ్డు మీద తిప్పాలన్న ఆలోచన తప్ప దీంట్లో ఏం కనిపిస్తలేదు. విచారణ పేరుతోటి రోడ్డు మీద తిప్పాలన్న ఆలోచన తప్ప నిజంగానే ఏం కనిపిస్తలేదు దాంట్లో. జనాలంతా కూడా గమనిస్తున్నారు దీన్ని. కేసీఆర్ గారు ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు ఇబ్బంది పడుతున్నారు, కేసీఆర్ గారు పలానా నాయకుని వల్లనో పలానా పార్టీ వల్లనో ఇబ్బంది పడుతున్నారు అంటే మాత్రం తెలంగాణ సగం రివర్స్ అవుతుంది. తెలంగాణ సగం రివర్స్ అవుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కాదు, తెలంగాణ సగం రివర్స్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణకు నచ్చిన నాయకుడు, తెలంగాణను మెచ్చిన నాయకుడు ఆయన. అదొకసారి చూసుకోవాలి. ప్రభుత్వంకు రివర్స్ అయ్యేదాకా పెట్టుకోవద్దు అది. చూడండి, ఇల్లా పోలీస్ స్టేషనా మీరే తెలుసుకోండి, ఎర్రవెల్లికి పోలీసులు రావడం కుదరదు, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ, ఎక్కడికి వస్తారో చెప్పాలని కేసీఆర్కు సిట్ నోటీస్. బంజారాహిల్స్ నందినగర్ ఇంటికి పోలీసులు ఎవరు లేకపోవడంతో గోడలకు నోటీసులు. ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు భేటీ, కోర్టుకు వెళ్లే అవకాశాలపైన నేతల చర్చ, స్టేషన్కు వెళ్తేనే లబ్ధి అంటున్న పార్టీ వర్గాలు. కోర్టుకు వెళ్ళాలనుకుంటారు, ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతారు, ఇట్లా అనవసరంగా లేని పంచాయతీ మాకు రుద్ది మా పార్టీ పైన బురదేయాలే ప్రయత్నం చేస్తారు, మాకు
మా వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నది గవర్నమెంట్ అని చెప్పేసి కోర్టుకు వెళ్ళాలన్న ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ కోర్టుకు వెళ్తే ఒక ఊరటలాగా లభిస్తా అనే ఆ ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. కానీ నిజంగానే ఊరట లభిస్తుందా లేకపోతే ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. కానీ పార్టీ వర్గాలు కానీ, కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ ఏం చెప్తారంటే కేసీఆర్ గారు స్టేషన్కి వెళ్తేనే మంచిది, స్టేషన్కి వెళ్ళాలి విచారణకు వెళ్తేనే కేసీఆర్ గారిని తిప్పిండ్రు అనే ఆ ప్రచారం మనం చేసుకోవచ్చు. ఆ సెంటిమెంట్ కూడా మనకు వర్కౌట్ అవుతుంది అనే ఆలోచన బీఆర్ఎస్ నాయకులకు కూడా ఉన్నది. బీఆర్ఎస్ నాయకులకు కూడా ఏమున్నా అంటే కేసీఆర్ గారు విచారణ పేరుతో స్టేషన్కి వస్తేనే, స్టేషన్కు తిప్పుతేనే ఆ పార్టీ పైన మనం గట్టిగా గలమెత్తవచ్చు. రాష్ట్రానికి తెచ్చిన నాయకుడిని, తెలంగాణను డెవలప్మెంట్ చేసిన నాయకుడిని, బీఆర్ఎస్ పార్టీ అధినేతను ఇట్లాంటి నాయకుడిని పట్టుకొని ప్రాణాలకు తెగించి మరీ తెలంగాణ తెచ్చిన నాయకుడిని ఈరోజు రోడ్డు మీద తిప్పుతున్నాడు రేవంత్ రెడ్డి. అక్కడ టీడీపీకి కానీ, అక్కడ ఆంధ్ర నాయకులకు కానీ ఒత్తాసు పలుకుతూ మన తెలంగాణ నాయకుడిని రోడ్ల మీద తిప్పుతున్నాడు అనే ప్రచారం మనం గట్టిగా చేసుకోవచ్చు, గట్టిగా విమర్శించవచ్చు అనే ఆలోచనతో పార్టీ వర్గాలు ఉన్నట్టు కనిపిస్తున్నది. పోతేనే మంచిది, విచారణ పేరుతో స్టేషన్ కార్డు పోతేనే మంచిది అనేది పార్టీ వర్గాలు చెప్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి కేసీఆర్ గారు నిర్ణయం ఏం తీసుకుంటారు. ఎందుకంటే ఆయన వివరాలతో పోల్చుకుంటే అక్కడ రేవంత్ రెడ్డి కానీ ఇంకొకరు కానీ ఏమిటికి పనికిరారు. మరి కేసీఆర్ గారు ప్లాన్ ఏమున్నది, ఎట్లా ముందుకోతారు అనేది చూడాల్సి ఉంది. ఇంకా ఈ మేడారం జాతరలో పాడి కౌశిక్ రెడ్డి గారు ఆ సిపికి ఏదైతే వార్నింగ్ ఇచ్చిండో, లేకపోతే సిపి పట్ల ఎట్లాంటి అసభ్యకర పదజాలం వాడిండో దానికి సంబంధించి క్షమాపణ కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను కూడా కనిపిస్తుంది చూడండి. సిపి తూకోడు అంటే సిపి గురించి ఒక మాట మాట్లాడాడు. ఆయన ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడు లేకపోతే మైనార్టీకి సంబంధించినవాడు అని చెప్పేసి ఒక అసభ్యకర పదజాలంతో కౌశిక్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఎమోషన్లు అన్నా నా తప్పు జరిగింది, మిస్టేక్ జరిగింది కాబట్టి సారీ అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మళ్ళీ చెప్పడం జరిగింది. అవును నేను ఆ ఎమోషన్లు అన్నా తప్పైందని చెప్పి. మరి దానికి ఎవరు ఎట్లా స్పందిస్తారో చూద్దాం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మతద్వేష వ్యాఖ్యలు. కరీంనగర్ సిపిపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఘటన. అనుచరులతో వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై కౌశిక్ ధర్నా. వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించిన పోలీస్ శాఖ. కేసు నమోదు. పోలీసులకు క్షమాపణ చెప్పిన కౌశిక్ రెడ్డి. మరి ఆయన కూడా సమ్మక్క సారలమ్మ జాతర దర్శించుకోవడం కోసం వస్తున్నాడు. దర్శించుకోవడం కోసం ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో ఉండొచ్చు, మినిస్టర్ స్థాయిలో ఉండొచ్చు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండొచ్చు, ఏ రకంగానే ఉండొచ్చు. ఆయన ఒక భక్తుల్లాగా ఆ జాతరకు రావడం జరిగింది. మరి ఆయన ఏ రకంగా అడ్డుకుంటారు? మరి ఆయనకు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? ఎవరు చెప్పారు అడ్డుకోమని? పోలీసులు అయితే ఖచ్చితంగా వాళ్ళు డైరెక్ట్గా పోయి అయితే అడ్డుకోరు. ఎందుకు అడ్డుకోరు? వాళ్ళకి ఏమవసరం? ఎందుకు అడ్డుకోరు అంటే వాళ్ళకి ఏమవసరం? వాళ్ళకి అవసరం లేదు. అధికారులు ఆదేశిస్తేనే వాళ్ళు ఆపుతారు. ఎవరో అధికారులు రాజకీయం కోసం వాళ్ళు ఆదేశిస్తే, రాజకీయం వాళ్ళు చేస్తే మరి పోలీసులు కొంచెం చూసి ఆలోచన చేసి పనిచేయాలి కదా. మరి పోలీసులు ఎట్లా అడ్డుకున్నారు కౌశిక్ రెడ్డి గారిని? అడ్డుకోవడం వల్లనే కదా ఈరోజు ఆ మాట అన్నాడు ఆయన. సరే, ఆ మాట అనడం 100% కౌశిక్ రెడ్డి గారు తప్పే. 100% కౌశిక్ రెడ్డి గారు ఆ వివాదాస్పద వ్యాఖ్య చేయడం తప్పే అది. కానీ ఈ పోలీసు ఎట్లా ఆపుతారు? మరి పోలీసు వర్గాలు ఎందుకు ఆపినాయి అసలు? ఏ నాయకుడు చెప్పిండు, ఏ అధికారి చెప్పిండు మీకు ఆపమని? జాతరం కోసం వచ్చిన ఒక భక్తులను ఆయన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు భక్తుల్లాగా ఆయన వచ్చినప్పుడు ఆయన ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఆయన ఎందుకు ఆపిర్రు? మా జాతర కాడ రాజకీయం ఎందుకు తీసుకొచ్చిర్రు? మరి ఖచ్చితంగా పోలీసు అయితే డైరెక్ట్ పోయి వాళ్ళు ఆపరు కదా, వాళ్ళకి అవసరం లేదు కదా. అధికారులు ఆదేశిస్తే వీళ్ళ పని చేస్తారు. మరి అధికారులు ఆ జాతర దగ్గర రాజకీయం ఎందుకు చేస్తున్నారు? ఇదే వాళ్ళు అదుపు తప్పి వాళ్ళ పాలన సరిగా చేయకుండా, వాళ్ళ విధులు వాళ్ళు సరిగా నిర్వర్తించకుండా ఈరోజు నోరు వారేసుకుంటారు కౌశిక్ రెడ్డి గారు. వాస్తవమే, దాంట్లో 100% తప్పది. తప్పు కాబట్టి ఆయన కూడా సారీ చెప్పిండు. మరి ఆయన ఎట్లా ఆపుతారు? ఆయన ఆపిన దానికి సమాధానం ఎవరు చెప్తారు? మరి ఏ అధికారి చెప్తాడు? ఎవరు ఆపడం వల్ల మన ఆగమని చెప్పిర్రు వాళ్ళు? ఎవరు ఆపమని చెప్తే వీళ్ళు ఆపిర్రు. దానికి సమాధానం కావాలి కదా. ఇప్పుడు ఆయన నోరు జారిండు, క్షమాపణ కూడా చెప్పిండు, మీడియా ముఖంగా ప్రజల ముఖంగా చెప్పిండు. మరి ఆపమన్న అధికారి ఎవరు? ఇప్పుడు పోలీస్ అధికారులు చెప్పాలి మరి ఎవరు ఆపమన్నారు అనేది. నాయకుల కొమ్ము కాసే
ప్రయత్నం చేయొద్దు అధికారులు. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా ఏమున్నా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించుకుంటూ పోవాలి. అంతేకాని నాయకుల కొమ్మగాసే ప్రయత్నం చేసే మాత్రం జనాలు తిరగబడతారు. జనాలు ఇదంతా గమనిస్తారు. పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. అట్లా వచ్చినాయి లేదు మేము ఇట్లా చేస్తామంటే జనాలు కూడా సమాధానం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. మరో వార్త చూసుకుందాం. రేవంత్కు హార్వర్డ్ పట్టా. కెనడీ స్కూల్ సర్టిఫికేట్ అందుకున్న సీఎం ముఖ్యమంత్రి హోదాలో తొలి వ్యక్తిగా రికార్డు. తోటి విద్యార్థుల నుంచి పాఠాలు నేర్చుకున్న ఎక్స్లో రేవంత్ రెడ్డి గారు విద్యార్థి దిశ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా అంటే విద్యార్థి దశలు ఉన్నారు. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకి చదువుకోవడం కోసం పోయిండు ఆయన. చదువు కోసం పోయి ఇప్పుడు ఒక సర్టిఫికేట్ పొందాడు. అక్కడ ఉన్న విద్యార్థులతో కూడా నేను చాలా ఎడ్యుకేట్ అయినా లేకపోతే చాలా నేర్చుకున్న విద్యార్థులతో అని చెప్పేసి కూడా ఎక్స్ వేదిక ఒక ట్వీట్ చేశారంట. ఏమనంటే నేను విద్యార్థులతో చాలా నేర్చుకున్నా, హార్వర్డ్ యూనివర్సిటీకి వచ్చి ఇంకా చాలా లాభపడ్డా, చాలా నేర్చుకున్నా అని చెప్పి. ముఖ్యమంత్రి హోదాలా ఆ యూనివర్సిటీకి వెళ్ళిన వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి గారే. అట్లాంటి అదృష్టం కానీ అట్లాంటి ఇక దాన్ని ఎట్లా చెప్పాలో ఇక అది ముఖ్యమంత్రి స్థాయిలో హార్వర్డ్ యూనివర్సిటీకి రావడం తొలిసారి అని చెప్పేసి వాళ్ళు ఒక పథకం కూడా ఇచ్చారు ఆయనకు. ముఖ్యమంత్రి హోదాలో మాకు స్టూడెంట్ వచ్చిండని చెప్పి. ఇట్లుందనమాట పరిస్థితి. అదే యూనివర్సిటీకి అదే స్టూడెంట్స్కి లెక్చర్ చేయడం కోసము, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు దిశానిర్దేశం చేయడం కోసము కేటీఆర్ గారు గెస్ట్ లాగా వెళ్ళాడు అదే యూనివర్సిటీకి. కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఇదే యూనివర్సిటీకి గెస్ట్ లాగా వెళ్ళాడు. గెస్ట్ లాగా వెళ్ళి వాళ్ళ ఉపన్యాసం ఇచ్చి వచ్చాడు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి ఐటీ మినిస్టర్ ఉన్నాడు, ఇట్లా దిశానిర్దేశం చేసే ఒక మంత్రి ఉన్నాడు, ఇట్లాంటి నాయకుడు ఉన్నాడు అని చెప్పేసి కేటీఆర్ గారు అక్కడ ప్రొజెక్ట్ అయ్యి వచ్చారు, చూపించి వచ్చారు ఏందనేది. కానీ ప్రజెంట్ మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు విద్యార్థి దశలో పోయిండు. ఆయన విద్యార్థి స్థాయిలో పోయిండు అక్కడ.